తెలుగు టైమ్ మిషన్ కి స్వాగతం. 1820లో గ్రీకు దేశంలోని మిలానో అనే దీవిలో ఒక రైతు ఈ అద్భుతమైన శిల్పాన్ని కనుగొన్నాడు. అప్పటి నుంచి ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధ శిల్పాలలో ఒకటిగా నిలిచింది. ఇది ప్రాచీన గ్రీకు దేవత యొక్క విగ్రహంగా భావిస్తారు. రోమా సంస్కృతిలో ఈమెను వీనస్ అని పిలుస్తారు. అందుకే ఈ విగ్రహానికి వీనస్ డే మిలో అనే పేరు వచ్చింది. ఈ శిల్పం సుమారు 204 సెంటీమీటర్లు అనగా 6 అడుగుల 8 అంగుళాల ఎత్తు ఉంటుంది. ఇది తెల్లని మార్బుల్ రాయితో చెక్కబడింది. విగ్రహం యొక్క చేతులు లేకపోవడం దీని అత్యంత ఆసక్తికరమైన లక్షణం. అదే దీనికి ప్రత్యేక అందాన్ని ఇచ్చింది. శిల్పంలో శరీర ఆకృతి, భంగిమ చాలా సహజంగా అందంగా ఉంటుంది. ఇది కనుగొన్నప్పుడే విగ్రహం చేతులు విరిగిపోయి ఉన్నాయి. అసలు అది ఎలా ఉండేదో ఇప్పటికీ ఒక మిస్టరీ. కొందరు అది చేతిలో యాపిల్ లేదా అద్దం పట్టుకుని ఉండేదని భావిస్తున్నారు. ఈ విగ్రహం ఒకే రాయి కాదు, 2 భాగాలుగా చిక్కి కలిపారు. నడుము వద్ద కలిపిన గుర్తులు ఉంటాయి. ప్రస్తుతం ఈ విగ్రహం ఫ్రాన్స్ లోని ఒక మ్యూజియం లో ప్రదర్శనలో ఉంది. ప్రతి సంవత్సరం లక్షల మంది దీన్ని చూడడానికి వస్తారు. ఈ సమాచారం మీకు నచ్చితే తెలుగు టైమ్ మిషన్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక సమాచారంతో మళ్ళీ వస్తాను. థ్యాంక్ యూ.